హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. సో ఇవాళ వీడియోలో అయితే శ్రీనివాస మంగాపురం అండ్ అలానే కాళహస్త్రి అయితే కవర్ చేయబోతున్నాము. ఇదైతే మాకు అసలు అన్ప్లాన్డ్ అనమాట. మేమైతే వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాము, కానీ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత పిన్ని వాళ్ళని మీట్ అయ్యాము. సో అందరం కలిసి ఫస్ట్ శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్దామని చెప్పి అనుకొని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. మేము థర్స్డే రోజు అయితే వెళ్ళాము. సో ఎక్కువ రష్ కూడా లేరు. అండ్ అలానే ఇక్కడ బెల్లం పొంగల్ అయితే ప్రసాదం పెట్టారు. ఇదైతే టెంపుల్ లోపల. అక్కడ నుంచి తిరుపతికి రిటర్న్ అవుదామని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తే అసలు 4-5 బస్సెస్ అయితే ఆపనే లేదు. ఆ తర్వాత బస్సు అయితే ఆపారు. అదేమో కాళహస్త్రి బోర్డు ఉంది. సో అందుకే ఇంకా కాళహస్త్రికి వెళ్దాంలే అని చెప్పి అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి కాళహస్త్రికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే వినాయక చవితి అయిన తర్వాత అయితే వెళ్ళాము. థర్స్డే కాబట్టి కాళహస్త్రిలో కూడా రష్ అయితే లేరు. అండ్ ఎంట్రీ కూడా మార్చేశారు. ముందు ఒక సైడ్ నుంచి వెళ్తున్నాము, ఈసారి అయితే ఇంకో సైడ్కి అయితే మార్చారు. టెంపుల్కి ఆపోజిట్లో బాల వినాయకుడిని అయితే పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి స్వామి. ఇదే టెంపుల్కి మనం ఎంట్రీ అయ్యే సైడ్ అనమాట. ఇక్కడే ఫోన్స్కి లాకర్ కూడా ఉంటుంది. మన ఫోన్స్ అన్ని అక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఒక ఫోన్కి 10 రూపీస్ అలాగా తీసుకుంటున్నారు. అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీరు టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఈజీగా అయితే ఉంటుంది, దర్శనం కూడా బాగా జరుగుతుంది. మేము ప్లాన్ చేసుకునేది ఒక దగ్గరికి అయితే వెళ్ళింది ఇంకో దగ్గరికి. అయినా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే అంత మంచిగా దర్శనం అయితే ఎటువంటి రష్ లేకుండా, ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే జరిగింది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.